రక్షించుకోలేదు. How many Christians are all over the world today? ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు ప్రపంచమంతా కూడా ఉన్నారు. Or at least people who think they are Christians. వారి గురించి వారు అనుకుంటారు మేము క్రైస్తవులు, మేము భక్తిపరులమే. Thousands of churches are filled with people who believe they are Christians because they are devout people. ఎందుకంటే చాలా సంఘాల్లో చాలా మంది క్రైస్తవులతో నింపబడి ఉన్నాయి. ఆ క్రైస్తవులు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే నేను భక్తి కలిగినటువంటి క్రైస్తవుని నేను అనుకుంటున్నాను. You see, your devoutness doesn't save you. నీ భక్తి నిన్ను రక్షించదు. You say, but I go to church every Sunday. మీరు అనొచ్చు ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తాను. I sing songs to praise God. నేను పాటలు పాడతాను దేవుని స్తుతించడానికి. I partake in the table, Lord's table. నేను ప్రభు యొక్క బల్లలో కూడా పాల్పంచుకుంటాను. Or I was baptized. లేదా నేను నీటి బాప్తిసం I తీసుకున్నాను. was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. I was born in a preacher's family. నేను ఒక ప్రసంగికుని యొక్క కుటుంబంలో జన్మించాను. It doesn't matter. ఇవేవి కూడా విషయమే కాదు. None of these things can save you. ఇవేవి కూడా నిన్ను రక్షించలేవు. Your devout life cannot save you. నీ భక్తి జీవితం అనేది నిన్ను రక్షించలేదు. Your good qualities cannot save you. నీ మంచి లక్షణాలు ఏవి కూడా నిన్ను రక్షించలేవు. Your self-righteousness will take you